వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగవలను. ఎప్పుడైతే నీవు ఆ విధముగా నీ దేవుడే నీకు రక్షకుడుగా, నీ ప్రభువే నీకు యజమానుడిగా, నీ హృదయము నిండా దేవుడు 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 అన్న భావము నువ్వు కలిగి ఉంటావో. యోబు కొన్నాళ్ళు బూడిదలో కూర్చున్నాడు, కానీ దేవుడు యోబుని రెండంతలో ఆశీర్వదించాడు. మొర్దెకై కొన్నాళ్ళు బూడిదలో కూర్చున్నాడు, కానీ మొర్దెకైని దేవుడు బహుగా కొన్నాళ్ళు చీకటిలో యోసేపు ఉన్నాడు, కానీ బహుగా దీవించాడు. కొన్నాళ్ళు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు దావీదు, కానీ సింహాసనం. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, గొర్రెల దొడ్డిలో ఉన్నావా? అయితే సింహాసనం నీ కోసం సిద్ధంగా ఉన్నది. నీవు బురదలో కూర్చున్నవా? యోబు వలె, మొర్దెకై వలె సింహాసనం. చీకటిలో కూర్చున్నవా? యోసేపు వలె సింహాసనం సిద్ధంగా ఉన్నది. ఇంత గొప్ప భాగ్యము చేస్తున్న దేవుడు, నీవు ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగా దేవుడు నిన్ను నియమిస్తాడు. కనుక నిన్ను రక్షించుటకు, విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉంటాడు. కనుక నీ మీద యుద్ధము చేస్తారు, కానీ వారు నిన్ను జయించలేరు.